నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం గవర్నర్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. నేడు హస్తినలో ఫైనల్ లిస్టుపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా మరో 7-8 మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా 4 మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి 2, వెలమలకు 1, బీసీలకు 1 మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెవెన్యూలో భూ మాయగాళ్లు, అనేక అవకతవకలు, ముడుపుల దందాలు అవకాశం ఉన్నప్పుడే కోట్ల రూపాయలు సంపాదించుకోవాలన్న తపన. సస్పెండ్లు, కేసులు వీరికి ఏమాత్రం లెక్కలేదు. రికార్డులు మార్చేసిన ఒక డిప్యూటీ తహసీల్దార్. సిబ్బంది అవినీతికి అంతులేదు. చిన్న పని కూడా వేలాది రూపాయల వసూళ్లు. రెవెన్యూలో భూ మాయగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అధికార పార్టీ అండ ఉంటే చాలు ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆన్లైన్ చేయడం, భూములకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వడం, ఒకరి భూములను ఒకరి ఆన్లైన్ చేయడం బద్వేల్ నియోజకవర్గంలో పలు రెవెన్యూ కార్యాలయాల్లో పరిపాటిగా మారింది. పలు రెవెన్యూ మండలాల్లో రికార్డులు తారుమారు చేయడం ఎప్పటి నుంచో ఉంది. కొద్ది కాలం క్రితం బద్వేల్ మండలం రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన ఒకరు రికార్డు తారుమారు చేశారు. విషయం గుర్తించిన అప్పటికి ఎంఆర్ఓ అతనిపై బద్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు డిప్యూటీ తహసీల్దార్పై కేసు నమోదు చేశారు. ఇది ఇప్పటికీ సంచలనంగా ఉంది. ఇలాంటి కోవకు చెందిన అధికారులు ఇప్పటికే లేకపోలేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆనాటి నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు భూముల కబ్జాలకు అంతు లేకుండా పోయింది. వీరి అత్యాశకు కొంతమంది తహసీల్దార్లు తోడు కావడంతో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు వీరికి కట్టబెడుతున్నారు. బద్వేలు నియోజకవర్గంలో పలు మండలాల్లో గతంలో పనిచేసిన తహసీల్దార్ పరిస్థితి ఎలా ఉందంటే దొరికితే దొంగ, లేకపోతే దొర అనే చందంగా ఉంది. చాలా కాలంగా ఇదే పరిస్థితి. భూములకు, ఇంటి స్థలాలకు విపరీతంగా డిమాండ్ రావడంతో అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలనే పందాలో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కొందరు తహసీల్దార్లు కేసులకు, సస్పెండ్లకు ఏమాత్రం భయపడడం లేదంటే ఎంతగా బరి తెగించారో అనే విషయం చెప్పనక్కర్లేదు. ఒకవేళ సస్పెండ్ అయినా సీసీఎల్ఏలో ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకొని తిరిగి బాధ్యతలు స్వీకరించవచ్చునని అనే ధీమాతో ఉన్నారు. ప్రజల నుంచి తిట్లు, శాపనార్థాలు వస్తున్నా ఇవేమీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొత్త తహసీల్దార్లైతే నిజాయితీ ముసుగులో దోపిడీ చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ఎన్ఓసీల అవకతవకలపై కేసులు ఉన్నప్పటికీ విచారణ సంవత్సరాల తరబడి సాగుతోంది. ఉద్యోగాల నుంచి తొలగించినప్పటికీ జిల్లాలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో 7 మంది తహసీల్దార్లు భూములలో అవకతవకలకు పాల్పడినందుకు, లక్షలాది రూపాయల ముడుపులు తీసుకున్నందుకు ఉన్నతాధికారులు విచారణ జరిపి వారిని సస్పెండ్ చేశారు. వారిలో 2 ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఆ 2 ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి ఉద్యోగాలు పొందడంతో ఆ తర్వాత వారు అవినీతికి అంతు లేకుండా పోయింది. గతంలో అట్లూరులో పనిచేసిన తహసీల్దార్ ఈశ్వరయ్య అవినీతి బట్టబయలు కావడంతో ఆయనను సర్వీస్ నుంచి తొలగించారు. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని తిరిగి మరో చోట విధుల్లో చేరారు. పులంపేట, గోపవరం మండలాల్లో తహసీల్దార్లుగా పనిచేసిన వారి అవినీతి బట్టబయలు కావడంతో ఒకరిని సర్వీస్ నుంచి తొలగించారు. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించి ప్రస్తుతం సమ్మేపల్లి తహసీల్దార్గా పనిచేస్తున్నారు. చింతకొమ్మదిన్నె మండల తహసీల్దార్గా పనిచేసిన మహేశ్వర్ రెడ్డి భారీగా భూములు అన్యాక్రాంతం చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయ అండతో గట్టెక్కి తిరిగి మరో చోట ఉద్యోగంలో చేరారు. కొప్పర్తి భూముల అవకతవకలు ఆన్లైన్లపై కడప ఆర్డీఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డిపై నివేదికలు పంపినప్పటికీ సీసీఎల్ఏ చేరకుండా గుట్టా దాఖలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రహస్య విచారణ. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కలెక్టర్ల స్పందనలో తహసీల్దార్లపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. స్పందనలో ప్రజలు ఇస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం తహసీల్దార్లపైనే ఉన్నాయి.
అలాంటి కేసులకు సంబంధించి భూముల వ్యవహారంపై బద్వేలు, గోపవరం, అట్లూరు, బి కోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశీనాయన, బ్రహ్మంగారి మఠం, మైదుకూరు మండలాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై జిల్లా కలెక్టర్ రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ఎంతో గుట్టుగా సాగుతుంది. కాగా రెవెన్యూలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిన అధికారులపై విచారణ వేగవంతమైనట్లు సమాచారం. కొందరు అధికారులు అవినీతి విషయంలో మరింత బరితెగించారు. గతంలో రాజంపేట ఆర్డీఓగా పనిచేసిన ప్రభాకర్ పిల్లే ఎన్నో అవినీతి ఆరోపణలు, ముడుపులు వ్యవహారం ఉన్నప్పటికీ విచారణ నత్తనడకన సాగుతోంది. ఆయన ఇప్పటికే పదవి విరమణ చేశారు. అనేక అవకతవకలు, అవినీతి ఆరోపణలు, ముడుపుల దందా కొనసాగించిన పలువురు తహసీల్దార్లు ఉమ్మడి కడప జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ను ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఏదేమైనప్పటికీ బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో పలువురు తహసీల్దార్లు బరి తెగించారని చెప్పాలి. వారిని ఆదర్శంగా తీసుకున్న మరికొందరు సిబ్బంది అవినీతికి అంతు లేకుండా పోయింది. రెవెన్యూ కార్యాలయాలు అంటేనే ప్రజలు భయపడుతున్నారు. బద్వేలు పట్టణంలోని కుమారి కొట్టాల వద్ద సోమవారం రాత్రి టాటా ఏసీ వాహనం ఢీకొట్టడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సురేంద్రనగర్లో నివాసముంటున్న బాలకృష్ణ రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన వాహనం అతన్ని ఢీకొట్టింది. దీంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బాలకృష్ణ పక్కనే ఉన్న బ్రహ్మంగారి మఠం మండలం పెద్దిరాజుపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతని సొంత మండలం. ఈ ప్రమాదంపై బద్వేలు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణకు భార్య, 3 బిడ్డలు ఉన్నట్లు సమాచారం. ఎవరైనా తప్పు చేస్తే తాట తీస్తా ఎమ్మెల్యే శ్యాంబాబు. దళారీ వ్యవస్థ లేదు. ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకం. నాయకులు కానీ కార్యకర్తలు కానీ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్ప. పత్తికొండ నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకం ఏర్పాటు చేస్తున్నట్లు పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలోని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను నేరుగా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకంలో నమోదు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను తమ పేరును, మొబైల్ నెంబర్ రాసిపోతే ఆ సమస్య పరిష్కారం చేసి ఫోన్ ద్వారా మీ సమస్య పరిష్కారమైందని వారికి తెలుపుతాం. గ్రామాల్లో ఎక్కడైనా కానీ పెన్షన్లు, హౌసింగ్, రేషన్ కార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్, డీలర్షిప్ వంటివి మేము ఇప్పిస్తామని, గ్రామాలలో ఎవరైనా నాయకులు కానీ కార్యకర్తలు కానీ డబ్బులు వసూలు చేస్తే వారి తాట తీస్తామని హెచ్చరించారు. ఇవే కాక ఏవైనా సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా అడిగినా ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బులు అడిగితే వారు నేరుగా టీడీపీ కార్యాలయానికి వచ్చి ఈ పుస్తకం ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబశివారెడ్డి, మండల కన్వీనర్ కడవల సుధాకర్, తిమ్మా చౌదరి, ప్రమోద్ కుమార్ రెడ్డి, తిరుపాల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో డ్యామేజ్ అయిన వివిధ రకాల విడి భాగాలు, ఫర్నిచర్, ర్యాక్స్, డోర్ ఫ్రేమ్స్, కూలర్స్, హెల్మెట్స్, ఇన్వర్టర్స్, బోర్ మోటార్స్, లైట్స్, కంప్యూటర్స్, మానిటర్స్, పవర్ బ్యాగ్స్, జిరాక్స్ మెషిన్స్, షామియాలు, పోలీస్ వాహనాలకు వాడిన బ్యాటరీలు మరియు వాడిన విభాగాలు వేలం వేయబడును. వేలం వేయబడు స్థలం సిఆర్ హెడ్ క్వార్టర్స్, పెద్ద కోడూరు, గ్రామ శివారు, సిద్దిపేట. వేలం 6/7/2024 శనివారం ఉదయం 11:30 పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ. ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా సిద్దిపేట జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, పోలీస్ దళం, పెద్ద కోడూరు, గ్రామ శివారు, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో డ్యామేజ్ అయిన పోలీస్ వాహనాలకు వాడిన బ్యాటరీలు, వివిధ రకాలైన డ్యామేజ్ అయిన వివిధ పోలీస్ స్టేషన్లలో డ్యామేజ్ అయిన వివిధ రకాల విడిభాగాలు, ఫర్నిచర్, ర్యాక్స్, డోర్ ఫ్రేమ్స్, కూలర్స్, హెల్మెట్స్, చైన్స్, ఇతర మరియు వాడిన విభాగాలు వేలం వేయబడును. ఇతర వస్తువులు వేలంపాట గురించి పోలీస్ కమిషనర్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ చైర్మన్ అడిషనల్ డీసీపీ ఎఫ్ మల్లారెడ్డి, వైస్ చైర్మన్ ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, కమిటీ మెంబర్లు సిద్దిపేట ఏసీపీ మధు, ఆర్ఐ అడ్మిన్ పూర్ణచందర్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్లను నియమించడం జరిగింది. కమిటీ నిర్ణయించిన ధరలకు 6/7/2024 శనివారం ఉదయం 11:30 నుండి వేలం వేయబడతాయి. ఆసక్తి ఉన్నవారు మరియు వేలంపాటలో పాల్గొన్నవారు 6/7/2024 ఉదయం 10 గంటలకు వేలంపాట జరుగు ప్రదేశానికి వచ్చి పేర్లు నమోదు చేసుకుని వేలంపాటలో పాల్గొన్నవారు ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదో ఒక కార్డు తీసుకుని రావాలి.
వేలంపాట పూర్తి కాగానే వేలం డబ్బులు చెల్లించి పై వస్తువులు తీసుకొని వెళ్లవచ్చునని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. వేలంపాట విషయంలో ఎవరికన్నా ఏవైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలి. పూర్ణచంద్ర, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 8712667416, బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ 9949384565. ఈ నెల 6న ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లు పూర్తయినా ఇంకా 2 అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 6వ తేదీన మీరున్న చోటికే వస్తానని లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి లేఖ రాసే అవకాశం ఉంది. అన్ని సవ్యంగా జరిగితే ఈ నెల 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరగనుంది. ప్రజాభవన్లోనే ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విభజన అంశాలపై కూర్చొని మాట్లాడుకుంటే ఎంత జటిలమైన సమస్య అయినా సమసిపోతుందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. మరి దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా మిగిలి ఉన్న సమస్యలు ఓ కొలిక్కి రానున్నాయా? సీఎం హోదాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలి సమావేశం ఎలా జరగనుంది అనే అంశం ఇప్పుడు 2 రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. ఆస్తుల విభజనకు సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటౌడీ హౌస్, నర్సింగ్ పోస్టులు మాత్రమే విభజిస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. కీలకమైన 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తులను విభజించాల్సి ఉంది. వాస్తవానికి ఈ 2 అంశాలే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యం కానున్నాయి. మరి 2 రాష్ట్రాల సీఎంల భేటీలో వీటిపై ఏ మేరకు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి. డెంగూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెంగూ నివారణకు గాను ఇంటిలో ఉన్న నీటి నిల్వల మీద దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఇంటి పరిసరాల్లో కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, రాతి రుబ్బు రోళ్లు, పనికిరాని ఎయిర్ కూలర్స్ ఉంచుకోవడం వల్ల నీరు చేరి దోమలు పుట్టే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంటి లోపల బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. నీటి తొట్టెలను, డ్రమ్ములను ప్రతి శుక్రవారం ఖాళీ చేసి ఆరబెట్టి మరలా నింపుకోవాలని అన్నారు. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, పవర్ ఫ్లాస్లు, జంతువులు, పక్షులు నీరు త్రాగడం కోసం ఉంచే తొట్టులలో నీటిని 3 రోజులకోసారి మారుస్తూ ఉండాలని అన్నారు. కుళాయిల వద్ద నీరు నిల్వ ఉంచకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల మీద మూతలు ఉంచాలని అన్నారు. డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమ పగటిపూట మాత్రమే కుడతాయని, అందుకు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలని, నిద్రించేటప్పుడు దోమతెరలు ఉపయోగించాలని అన్నారు. దోమలు ఇంటి లోపలికి రాకుండా కిటికీలు మరియు గుమ్మాల తలుపులు, జాలీలు బిగించుకోవాలని అన్నారు. డ్రైన్లలో అడ్డగా ఉన్న వాటిని తొలగించి నీరు నిల్వ ఉండకుండా చూడడంతో పాటు దోమలు పుట్టకుండా పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, డిఆర్ఓ మధుసూదన్ రావు, డిఎంహెచ్ఓ ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆస్తి కోసం అక్రమార్కుల నుండి ప్రాణహాని ఉందని, తమకు భద్రత కల్పించాలని బాధిత మహిళ గుమ్మల రాధమ్మ ఆవేదన చెందారు. సోమవారం కర్నూలు నగరం కల్లూరు మండలం పందిపాడు గ్రామం గుమ్మల రాధమ్మ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005లో గుమ్మల చిన్న నాగిరెడ్డి, గుమ్మల రాధమ్మకు వివాహం జరిగింది. అయితే గుమ్మల చిన్న నాగిరెడ్డి తన స్వహస్తాలతో 2011లో చిన్న నాగిరెడ్డి భార్య రాధమ్మకు తన ఆస్తిని, భూమి యాజమాన్యపు హక్కు పత్రం 3213కి గాను సర్వే నెంబర్ 29/3 నందు ఉన్న స్థలం 21 సెంట్లు, ఇందులో గల శ్రీ 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 సీతారాముల వారి దేవాలయం 3369/2002 ప్రకారం సర్వే నెంబర్ 2930కి పైన ఉన్న ఇల్లు, ఇతర స్థిర చర ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించాడని అన్నారు. అప్పటి నుండి గుమ్మల రాధమ్మ ఆస్తిని అనుభవిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తమకు సంతానం లేని పక్షంలో బంధువుల కుమార్తె పవిత్రను దత్తత తీసుకుని పెంచుకున్నామని అన్నారు. భర్త గుమ్మల చిన్న నాగిరెడ్డి అనారోగ్యంతో 2019లో మృతి చెందారని,
ఆనాటి నుండి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు వెంకటనారాయణ, గుమ్మల రాజేశ్వరరావులు అక్రమంగా ఆస్తి కోసం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని చెప్పారు. ఆ కుమార్తె వివాహం కోసం 2023 సెప్టెంబర్ 4వ తేదీన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ అక్రమార్కులు దౌర్జన్యంగా ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో పత్తికొండ తాలూకా మద్దికేర మండలం పెరవలి గ్రామానికి చెందిన వ్యక్తి భరత్ భూషణ్తో తాము ఇతర ప్రాంతానికి వెళ్లి వివాహం జరిపించాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. అప్పటి నుండి భరత్ భూషణ్ విధులు నిర్వహిస్తున్న శాంతినగర్లో తలదాచుకుంటున్నట్లు పేర్కొన్నారు. నేడు కర్నూలులో చేరుకొని 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ శంకరయ్యకు తమ సమస్యను వివరించడం జరిగిందని అన్నారు. స్పందించిన సిఐ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఇంటికి చేరుకున్న తమపై వారు బహిరంగ దాడులకు పాల్పడినట్లు చెప్పారు. అంతకు మునిపే ఇంట్లో ఉన్న తమ గృహ వస్తువులు, బంగారం, వెండి వస్తువులతో సహా అక్రమార్కులు అదృశ్యం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా తమ ఆస్తిని కాజేసేందుకు 2017లో నకిలీ పత్రాలు సృష్టించి స్థానిక వైసీపీ నాయకులకు అమ్మకాలకు జరిపినట్లు కుట్రలు చేయడం జరుగుతోందని అన్నారు. కావున తమ ఆస్తి పరిస్థితిని పూర్తిగా పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు మా కుటుంబ సమస్యలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెళ్ళైన తర్వాత మా ఆయన తీసుకొచ్చి నేను మా ఆయన బాగున్నాం సార్. వాళ్ళకి మా అక్క చనిపోయినాక చేసుకున్నాడు సార్. వాళ్ళకి మాకి ఎటువంటి సంబంధము లేదు సార్. వాళ్ళ వాళ్ళకే వాళ్ళు ఉన్నారు. మా ఇంటికాడికి వచ్చేటోళ్ళు కాదు, చేసేటోళ్ళు కాదు. మేము బాగున్నాము. ఒక తర్వాత మేము కొన్నేళ్ళు అయినాక, ఒక 3 ఏళ్ళు అయిన తర్వాత సార్ మాకు పిల్లలు కారనే ఉద్దేశంతో పాపను తెచ్చి పెంచుకున్నప్పుడు కూడా నా చెల్లెల కూతురే పెంచుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆస్తి మొత్తం అప్పుడే నా పేరుని రాసినాడు ఆయన. అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు సార్. మా ఆయన బతికినంత దూరం అయితే మా జోలికి రాలేదు సార్. మమ్మల్ని ఏం మాట్లాడలేదు. మా ఆయన చనిపోయినాడు సార్. హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినాడు. ఆయనకి ఎన్నో సేవలు చేసుకున్నాను. హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా 2-3 ఏళ్ళు ఆయన బాగున్నాడు. తర్వాత 3వసారి వచ్చినప్పుడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత అన్ని దినాల కార్యక్రమాలు అన్నీ అయినాయి. హాస్పిటల్లో చనిపోయి శవం ఉంటే ఎంతమందికి ఫోన్ చేసినా రాలేదు సార్. లాస్ట్కు 6:30-7కు వచ్చినారు. పొద్దు నుంచి మా ఆయనకు బాగలేదని ఫోన్ చేస్తే, కొంతమంది అయితే తీసుకొచ్చిన తర్వాత ఒకరు వచ్చి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది అయితే రాలేదు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున వచ్చినారు సార్. అలాగే వచ్చి మళ్ళీ అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు సార్. నన్ను ఇష్టం వచ్చినట్లు మా ఆయన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. మా ఆయన తెచ్చిన బాక్స్కు కూడా డబ్బులు దాన్ని కట్టమని అన్నారు. ఎన్నెన్నో బూతులు మాట్లాడినారు సార్. అప్పుడు కూడా ఇడ్చుకోండి అది ఇది. ఆయన చనిపోయిన తర్వాత 3వ నెల 4వ నెలలో మళ్ళీ గొడవ అయింది సార్. వాళ్ళు వచ్చినారు. వచ్చి 5 ఎకరాల పొలము, గుడి వాళ్ళ పేరున రాయమని అడిగిన మాట నిజము. వాళ్ళు వచ్చి అడిగినారు సార్. నేను అన్నాను, మా ఆయన ఏం చెప్పినారంటే సార్, ఆయన ఆరోగ్యం హెల్త్ బాగాలేనప్పుడు నువ్వు గుడిని, ఇంటిని, పిల్లని జాగ్రత్తగా చూసుకో. ఏ దాయాదిని కానీ ఎవరిని కానీ ఇంటికాడికి రానియద్దు. అది నీకే ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్తగా బతుకు పిల్లని చూపెట్టుకొని అన్నాడు సార్. నేను అన్నాను, మా ఆయన ఎట్లా చెప్పింటే నేను అట్లా బతుకుతాను. ఎందుకు నా జోలికి వస్తున్నారు? మా ఆయన పోయినాక మీరు అడిగేది ఏదైనా ఉంటే ఆయన ఉన్నప్పుడే అడగొచ్చు కదా. ఆయన చనిపోయిన తర్వాత నన్ను వచ్చి ఎందుకు అడుగుతున్నారు అన్నాను సార్. అంటే ఆడళ్ళు మొగళ్ళు వచ్చి చాలా బూతులు తిట్టినారు, ఎంటికలు పట్టుకొని లాగినారు. కానీ నేను పాపే ఉన్నాము. అప్పుడు ఎవ్వరు లేరు. పాపకు పెళ్లి కాలేదు, చిన్న పాప. ఎంటికలు పట్టుకొని లాగినారు సార్. లాగితే ఏదో కొంతమంది దారి భయవంతులు వినిపించినారు. సరే వచ్చినాము. అప్పుడు సపోర్ట్ ఏం లేదు. అప్పుడు ఒక ఎస్ఐ ఉండేటోడు సార్. ఆయన పేరు నాకు తెలియదు. 3 రోజులకేమో నేను పోయినాను. సార్ ఇది పరిస్థితి అన్నాడు. వాళ్ళని పిలిచి అరిచినాడు. ఆమెకు అమ్ముకునే సర్వక్కులు కూడా ఆమెకు ఇచ్చినారు. మీరు ఆమెను ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నాడు అని అరిచినాడు. అరిస్తే అప్పుడు కూరుకున్నారు సార్. అప్పుడు కూరుకున్న తర్వాత ఇంకా మామూలుగా 1 నెలకోసారో 2 నెలకోసారో ఏదో చిన్న చిన్న గొడవలకి గుడి మీద తిట్టుకుంటూ రావడము, గుడి కాడికి రావడము, తిట్టడము జరుగుతూనే ఉన్నాయి సార్. ఇంకా పాపకు పెళ్లి చేయాలని అనుకున్నాం సార్. సంబంధం చూసుకున్నాము. పాప ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం సార్. ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాము.
శనివారం వచ్చినారు సార్, నైటు ఇంటి మీదకి వచ్చినారు, గొడవ రచ్చ చేస్తారు. మొత్తం రాయమన్నారు సార్. మొత్తం ఆస్తి మొత్తం నీ పేరున ఉంది కదా, గుడి ఇల్లు మొత్తం ఆస్తి మొత్తం రాసి వెళ్ళిపోవాలి. నువ్వు పెంచుకున్న కూతురికి ఎందుకు ఇస్తాము ఆస్తి, నువ్వు నీ మొగుడు పెంచుకుంటే అంటే అప్పుడే అడగచ్చు కదా సార్ ఆయనని. ఈ రకంగా చేసినారు. రాజేష్, గుమ్మల శేఖరు సార్ అడిగింది, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినది శివుడు, భీమేష్ సార్, గుమ్మల లక్ష్మీదేవి, వీళ్ళందరూ గుమ్మల ఈమె రాజు వాళ్ళమ్మ వెంకట్లచ్చమ్మ ఇప్పుడే వచ్చినారు సార్. అందరూ చెప్పులు తీసుకొని మీదికి చెప్పులు ఇస్తున్నారు, రాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి టార్చర్ పెడుతున్నారు. ఈ అమ్మ శ్రీలు, పెదనారెడ్డి కూతురని శ్రీలు సార్, వీళ్ళందరూ కలిసి నన్ను చాలా టార్చర్ పెట్టినారు. అప్పుడు కూడా ఇంకా సార్ ఎంగేజ్మెంట్ అనుకుంటే సార్, ఎంగేజ్మెంట్ పొద్దున్న మేము అన్ని సరుకులన్నీ తెచ్చేసుకున్నాము, బంగారు తెచ్చి పెట్టుకున్నాం, అన్నీ తెచ్చి పెట్టుకుంటే సార్ నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించినారు సార్. ఆదివారం రోజు మార్కెట్కి వెంట పోలీసులు ఫోన్ చేసినారు. చేసే సార్ నేను మార్కెట్కి వచ్చినాను సార్, నేను పని మీద ఉన్నాను సార్, నేను మధ్యాహ్నం వస్తారంటే మధ్యాహ్నం వద్దులేమ్మా సాయంత్రం రా అన్నారు. సాయంత్రం 5 గంటలకు పోయినాం సార్. ఇంట్లో ఆల్రెడీ 20-30 మంది చుట్టాలు దిగినారు సార్. నేను పోయినాను సార్. వీళ్ళు పాపలు బంగారు కొనియాలని పెళ్లి కొడుకోళ్ళు వచ్చినారు సార్. వాళ్ళు ఒక 5-6 మంది వాళ్ళు కొడుకుంటే వాళ్ళ ఇంట్లో దిగినారు. వాళ్ళు అందరం కలిసి పోయినాం సార్. పోతే ఎంగేజ్మెంట్ జరగకూడదు, జరిగితే తంతము, ఆస్తి రాసి ఎంగేజ్మెంట్ జరిపి నీ బిడ్డకు పెళ్లి చేసుకో, ఆస్తి రాయాలి మాకు అనేసి అన్నారు సార్. అంటే నా భర్త ఆస్తి రాయమని నాకు చెప్పలేదు, మీకు రాయమని చెప్పలేదు. గుడిని అన్నిటినీ మీరు నాశనం చేస్తాడని నాకు రాసినాడు ఆయన, నన్ను చూసుకోమని రాసినాడు. ఇన్నేంటి సంసారం చేసిన, ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు అడిగి ఇప్పించుకోవచ్చు కదా అని ఇదే అడిగినాను సార్. వేరే ఏం లేదు. మీరు ఉండకూడదు ఈడ అని చెప్పి ఎట్లా వస్తారో రాండి చూసుకుందామని కట్టెలు, గొడ్డెండ్లు, కత్తులు పట్టుకొని కుర్చీలు వేసుకొని ఈ నుంచి ఆడ వరకు కూర్చున్నారు సార్. ఈ నుంచి ఆడ వరకు కూర్చొని స్టేషన్ నుంచి మేము ఇంటికి రాలేదు సార్. ఇక పిల్లలకి ఫోన్ చేసినాము, పిల్లలు ఉన్న ఏం తీసుకోలేదు సార్. కట్టు బట్టలతో వచ్చినాడు సార్, చాలా లేచి. ఆఖరికి వంట ఆయన కూడా వంటలు రెడీ చేసినాడు సార్. రాత్రి 30 మందికి వంట రెడీ చేసినాడు. వంట ఆయన కూడా వాడ వదిలేసుకొని పిల్లలు దొరికొచ్చినారు. అన్న అక్కడి నుంచి స్టేషన్ కాడ నుంచి వెళ్ళిపోయినాం సార్. సార్ నా ఆస్తి నాకు కావాలి. అది ఒకటి కాకుండా ఏం చేస్తారంటే సార్, వాళ్ళు నేను సంతకాలు పెట్టుకున్న పోయినానని చెప్పి దొంగ పత్రాలు పుట్టించినారు. మా ఆయన వాళ్ళకి రాసిచ్చినట్లు దొంగ పత్రాలు పుట్టించుకున్నారు. అవి కూడా నాకు సరిగ్గా తెలియదు సార్. మేము కరెంట్ బిల్లు కట్టాలని ఫోన్లో చూసుకున్నాము, వేరే వాళ్ళ పేరుతో వచ్చిందని. అందుకని మా పిల్లోడు పోయి అన్నీ కనుక్కున్నాడు. మా అల్లుడు కనుక్కుంటే ఇట్లా జరిగింది. ఆ దెబ్బతో నేను ఆలోచన చేసి బీపీ ఎక్కువైంది సార్. బీపీ 200కి వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. ఇప్పుడు కూడా నాకు సరిగ్గా లేదు. ఆ రకంగా వేసి మేము కేసు వేసినాం సార్. నా ఆస్తి నాకు కావాలి. నా భర్త ఎట్లా రాసిచ్చినాడో అట్లా ఉండాలి సార్. నాకు ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తాము. ఎందుకు సార్, ఒక అయ్య ఉన్నాడు సార్. అయ్యకుంటే అయ్య గుళ్ళో ఉన్నాడు సార్. రాత్రి అన్నం తింటుంటే వచ్చి నేను పెట్టిన వాళ్ళు, ఇళ్ళల్లో బాడిగలు ఉన్న వాళ్ళకి రాధమ్మ పెట్టిన వాళ్ళు బాడిగలు ఎవరే కానీ ఇళ్ళల్లో ఉండకూడదు, అందరూ ఖాళీ చేయాలా, మీరంతా రాధమ్మ మనుషులు అని అప్పటికప్పుడు ఖాళీ చేయించినారు. ఒక అయ్య ఉన్నాడు సార్. ఆ అయ్యని అన్నం తింటుంటే వచ్చి నువ్వు పొద్దున 10 గంటలకల్లా ఖాళీ చేస్తే మర్యాద, ఖాళీ చేయకపోతే నిన్ను. అందరికీ నమస్కారం సార్. నా పేరు భరత్. నేను ఇక్కడ పందిపాల్లో నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇక్కడే ఉంటున్నాము. గత 10 నెలల కింద లాస్ట్ 2023 సెప్టెంబర్ 4వ తారీఖు మాకు పెళ్ళయింది. మేము తర్వాత మా ఇంటికి రావాలని ట్రై చేశాము. అప్పుడు ఇక్కడున్న మా అత్త వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది మా ఇంటికి తాళాలు వేసుకొని మమ్మల్ని రానికుండా అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా గురించి పంచాయతీ పెట్టారు. మేము అప్పుడు ఆ పంచాయతీకి ఒప్పుకోకుండా మేము మా ఇంటికి వచ్చాము. అప్పుడు తర్వాత ఏం చేశారు, మరి పదే మమ్మల్ని ఆస్తి రాయాలి గుడికి వాళ్ళకి ఆస్తి రాసేయాలని చెప్పి పదే మమ్మల్ని దాడి చేయడం జరిగింది. మేము జనవరి 2024 జనవరి 4వ తారీఖు ఆ గొడవలు తట్టుకోలేక మేము ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, అదే 2024 ఫిబ్రవరి 8వ తారీఖున అంటే ఈ డేట్లో ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ పుట్టించి ఆస్తి, ఈ ఇల్లు, ఆ గుడి వెనకాల ఇంకో 1/2 ఎకరా పొలము మొత్తం దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ పేరు మీద. సబ్ రిజిస్టర్ మేనేజ్ చేసి మొత్తం ఆస్తి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. మేము ఇప్పుడు వెళ్ళి
కోర్టుకు వెళ్ళి మేము అర్జీ తెచ్చుకొని కోర్టు తెచ్చి మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మేము సిఎస్ఆర్ని కలిసి మేము ఇక్కడికి వస్తే మా మీద తిరిగి ఆస్తి మాదని చెప్పి మా మీద వాళ్ళు దాడి చేస్తున్నారు సార్. సిఎస్ఆర్ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, అదే మాకు సపోర్ట్గానే ఉన్నారు. ఇక్కడ ఆయననే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం సార్. దాంతోపాటు మా ఇంట్లో సార్ మేము వెళ్ళిపోయినప్పుడు మా ఇంట్లో దాదాపు 20 తులాల బంగారు, 3 కేజీల వెండి, 5 లక్షల డబ్బులు ఏమీ లేవు సార్. అవే కాదు సార్, ఇంట్లో ఒక పిన్నీస్ కూడా లేదు సార్. మొత్తం దోచుకుపోయారు. ఫర్నిచరు, వాషింగ్ మిషన్, డైనింగ్ టేబుల్, టీవీ, ఏ టు జెడ్ అన్నీ ఎత్తుకపోయారు సార్. ఇంట్లో ఏ మాత్రం ఒక్క వస్తువు కూడా లేకుండా మా ఇంట్లో మొత్తం ఖాళీ చేశారు సార్. మా ఇంట్లో మొత్తం ఖాళీ చేశారు. దాంతోపాటు చెప్పులతో సహా దాంతోపాటు మార్చిలో మేము ఖాళీ చేసిన తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రాసుకొని మా ఇంటిని వాళ్ళ పార్టీ ఆఫీస్ కింద పెట్టుకున్నారు సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ కింద పెట్టుకున్నారు. పార్టీ ఆఫీస్ కింద పెట్టుకొని 3 నెలలు, ఆ 3 నెలలు పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నడిపారు సార్. వాళ్ళు నడిపి ఇప్పుడు వాళ్ళు పక్కకు పోయారు. ఒకసారి కాలేజీ మొత్తం ఇక్కడ ఉన్న సామాన్లు అన్ని మావి ఏమీ లేవు సార్. వైఎస్ఆర్ ఆఫీసు మా దగ్గర వీడియో కూడా ఉంది సార్. మా దగ్గర వాళ్ళు ఇక్కడ నుంచి ప్రతిదీ కార్యక్రమాలు చేసేవన్నీ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్. వాళ్ళు మా మీద దాడి చేసిన వీడియో ఉంది సార్. వాళ్ళు మాకు ఫోన్ చేసి థ్రెటనింగ్ ఇచ్చిన ఆడియో మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా మేము జస్ట్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి మా ప్రాబ్లం ఇది అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ చెప్తే ఆయన మీరు మీ ఇంటికి వెళ్ళండి, నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను అంటే ప్రొటెక్షన్ తీసుకుని మేము ఇంటికి వచ్చాం సార్. మేము పైన ఉన్నాం, మా పాటికి మేము ఉన్నాం. వాళ్ళందుకు వాళ్ళే ఎందుకు తడుకున్నారో మాకు తెలియదు సార్. వచ్చారు మా కోసం, ఒక 4 మా వాళ్ళు వచ్చారు సార్ సపోర్ట్గా ఉండాలని. వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా విచక్షణంగా రాళ్లతో కట్టెలతో దాడి చేశారు సార్ మా మీద. అది జరిగింది సార్. ఇప్పుడు మా ఆస్తి మాకు రావాలి, మేము మా ఇంట్లో మేము ఉండాలి సార్. మాకు న్యాయం జరగాలి సార్. మీ పేరు? నా పేరు భరత్ భూషణ్ సార్. జగన్నాథ్ చౌదరి. నేను ఇక్కడ పందిపాల్లోన మా అబ్బాయికి పవిత్ర అనే అమ్మాయిని ఇక్కడ ఎప్పుడు సెప్టెంబర్ 4వ తారీఖు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాం. మేము ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుంటే 2వ తారీఖున పందిపాల్లో మేము చేసుకోబోయే అమ్మాయి ఇంటి మీద దాడి చేసి మరి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పోయి కేసు వాళ్ళే పెడితే నేను వచ్చి సిఐ గారితో మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊర్లో ఎంగేజ్మెంట్ జరుపుకునేకి లేదు, ఎంగేజ్మెంట్ జరిపినామంటే నీ ప్రాణాలు పోతాయని మమ్మల్ని భయపడిస్తే మేము ఆ రోజు రాత్రే ఇక్కడ ఎంగేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కానీ మాకేం సహకరించలేదు. ఆ రోజు మేము ఆ రోజు రాత్రి వీళ్ళందరినీ తీసుకుపోయి అదే 4వ తారీఖు గుంటకల్లో పోయి నేను పెళ్లి చేసుకున్నాం సార్. ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన రోజున మేము పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు ఇంకా వీళ్ళు టార్చర్ తట్టుకోలేక పెళ్లి చేసుకున్నాం సార్. తర్వాత పెళ్లి చేసుకున్నాక మమ్మల్ని ఊర్లోకి రానిలేదు సార్. ఊర్లోకే మమ్మల్ని 1 నెల 2 నెలల తర్వాత ఊర్లోకి రానిపోకుండా ఎట్టెట్లో సార్ వస్తే చంపుతామని మమ్మల్ని భయపడించి ఊర్లోకి కూడా రానిలేదు సార్. తర్వాత ఏం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత మరి పెద్ద మనుషుల ద్వారా మేము వస్తే సరే మేము స్పందనలోన కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారు కనీసం మా కంప్లైంట్ని రిజిస్టర్ కూడా చేయలేదు సార్. మీరు ఏమనుంటే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నువ్వు పంచాయతీ చేసుకో కానీ ఈ స్పందనలో నీ కంప్లైంట్ మేము తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన స్పందనలో కనీసం మా అప్లికేషన్ రిజిస్టర్ కూడా చేయలేదు సార్. ఏ ఎమ్మెల్యే దగ్గర పంచాయతీ చేసుకోవాలి? రాంభూపాల్ రెడ్డి దగ్గర నువ్వు కావాలంటే రాంభూపాల్ రెడ్డి దగ్గర పోయి పంచాయతీ చేసుకో, నువ్వు ఇక్కడ రిజిస్టర్ కూడా చేయలేదు సార్. మా కంప్లైంట్ జిల్లా ఎస్పీ గారే స్వయంగానే మా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు సార్. జిల్లా ఎస్పీ గారే కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు మాది. తర్వాత మేము సరే వాటికి కూడా కాంప్రమైజ్ అయినాం సార్. ఇంత భూమి రాసేదానికి అంతా ఒప్పుకున్నాం సార్. ఒప్పుకున్న తర్వాత మాకు మిగిలిన భూమిని మీరు అందరూ వచ్చి సంతకాలు పెట్టమంటే లేదు మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మేము చూస్తాం తర్వాత అని వాళ్ళు మమ్మల్ని ఇంటి మీద నువ్వు చేసిస్తావా ఇంట్లో ఉంటారు, లేకపోతే మీరు ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి రాత్రి దాడి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేము రాత్రి వెళ్ళిపోయినాం సార్. ఇప్పుడు జనవరి 4 వెళ్ళిపోయినాం సార్. జనవరి 4 వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటిని ఆక్రమించి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్గా ఏర్పాటు చేస్తున్నారు సార్. ఎవరు ఆక్రమించారు? వైఎస్ఆర్ వాళ్ళు శివశంకర్ రెడ్డి, రాజేష్, భీమేష్, శేఖరు వీళ్ళందరూ సార్ మా ఇంటిని ఆక్రమించి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేశారు సార్. మేము తర్వాత ఇంకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడికి వస్తే మరి మా మీద దాడి చేసినారు సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.